మంచిది ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుంచి మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశమును లేఖనానుసారంగా తెలుసుకుంటూ ఆత్మీయంగా బలపడదాము. మనము తెలుసుకునే అంశము, నిన్ను కనిన నీ దేవుణ్ణి మరచితివా? నిన్ను కనిన నీ దేవుణ్ణి మరచితివా? అద్భుతమైనటువంటి అంశము, చాలా చక్కగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వింటూ డెప్త్గా విశ్లేషించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. నిన్ను కనిన నీ దేవుడు మన దేవుడు. దేవుడు నిజంగా మనల్ని కన్నాడా? లేదు, మన తల్లి మన తండ్రి యొక్క కలయికలో మనం పుట్టామా అనేది ఈ సమయంలో ఆలోచించాలి. ప్రియులారా, ఇందును గూర్చి లేఖనము ఏమి చెబుతుంది అని ఆలోచిస్తే, కీర్తనల గ్రంథము 100వ అధ్యాయాన్ని తీసి ఒకసారి మీరు చూడండి. 3వ వచనం నేను చదువుతున్నాను. యెహోవాయే దేవుడని మీరు తెలుసుకోండి, ఎందుకంటే ఆయనే మనలను పుట్టించెను. మన నాన్న కాదు, అమ్మ కాదు, ఆయనే, ఇంకెవరు కాదు. అందుకొరకే ఆ బిట్టు ఉపయోగించండి, ఆయనే అని. ఆయనే మనల్ని పుట్టించాడు. అంటే ఆయన మనల్ని కన్నట్టుగా ఇక్కడ లేఖనాలు ఘోషిస్తున్నాయి. అపోస్తుల కార్యము 17వ అధ్యాయాన్ని అందరు తీయాలి. మన టాపిక్ అర్థం కావాలంటే ఒకసారి బ్యాక్గ్రౌండ్ నుంచి రావాలన్న ఆలోచనతోటి మానవుని యొక్క నిర్మాణం యొక్క ఇన్ఫర్మేషన్ మేము ముందుంచుతున్నాను, ఎవరు కలగజేశారని. 17వ అధ్యాయము 26లో పౌలు గారు చెబుతున్నాడు, మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, అంటే నిర్మించి, అంటే పుట్టించి అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటుందంటే ప్రతి జాతి మనుషులని దేవుడు పుట్టించిండట. అంతే కదండి. ఆయన అంటే తండ్రి అయిన దేవుడు ఒకని నుండి, ఆదాము నుండి ప్రతి జాతి మనుషులని భూమి మీద పుట్టించాడని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. అంటే దేవుని యొక్క అనాది కాల సంకల్పం ప్రకారము భూమి మీద దేవుడు వలన పుట్టినట్టుగా మానవ జాతి అర్థమవుతూ ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క మానవ నిర్మాణమును గూర్చి దావీదు గారు ఏం చెబుతున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనము చూసుకుందాం. కీర్తనల గ్రంథము 139లోకి వెళ్దాము. దేవుడు మానవులని ఎట్లా పుట్టించాడు? కీర్తన 139:13 నుంచి నేను చదువుతున్నా. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, మీరు కాదు, నీవే కలగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడివి నీవే. నీవు నన్ను కలగజేసిన విధం చూస్తుంటే భయం, ఆశ్చర్యం నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యాలు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను.
నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవయ్యా, నువ్వంటే నాకు ఇష్టము, అలాగా నన్ను పుట్టించావని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి మానవులని పుట్టించింది దేవుడు. దేవుని సంకల్పానుసారంగా భూమి మీద ఒకరి నుండి సమస్త జాతులను పుట్టించాడు అన్నట్టుగా అర్థమైంది. ఆ మానవుల యొక్క ఉనికి తల్లి గర్భము నుంచి ప్రారంభించబడ్డది. దేవుడు తల్లి గర్భములనే ఫామ్ చేస్తున్నట్టుగా మానవులని మనకి దావీదు గారు చేస్తున్న ప్రార్థనని బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇక ఇదే విషయాన్ని గురించి యోబు గ్రంథములో భక్తుడు ఏం చెప్పాడు అన్నటువంటి విషయాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8 నుంచి నేను చదువుతున్నా, చూడండి. నీ హస్తములు, నీ అంతేగాని మీ కాదు, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి, ఎక్కడ? తల్లి గర్భములో నేను పడ్డప్పుడు నన్ను రూపించి ఉన్నను. నీవు నన్ను మురింగి వేయుచున్నావు. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకో. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదవా? చేస్తాడు. ఒకడు పాలు పోసినట్లు, అండర్లైన్ చేసుకోండి, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. 1 చర్మముతోనూ, 2 మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. 3 ఎముకలతోనూ, 4 నరములతోనూ నన్ను సంధించితివి. జీవాన్ని నాకు అనుగ్రహించి నా ఎడల కృప చూపించితివి. నీ సంరక్షణ చేత నేను ఆత్మను కదా. ఇదంతా కూడా మీరు సెట్ చేస్తేనే ఈ లోకానికి వచ్చా, తల్లి గర్భం నుండి. కాబట్టి నీ సంరక్షణ చేత, మీ కాదు, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. కాపాడారు కాదు, తివి సింగిల్ వర్డ్. సో ప్రియమైన దేవుని పిల్లలారా, మానవుని యొక్క నిర్మాణం తల్లి గర్భమందు ఎలాగ జరిగింది, దేవుడు ఎలాగ రూపించాడు అన్నటువంటి సంగతులు మనము చూసాం. చాలా కష్టపడి ప్రణాళికతో దేవుడు మానవాళిని పుట్టించాడు. అట్ట పుట్టిస్తేనే మనము పుట్టాము, తల్లి గర్భము నుండి ఈ లోకానికి వచ్చాం. జాగ్రత్తగా ఆలోచించండి. తండ్రి కోరిక మేరకి, మన తల్లి కోరిక మేరకు వారు పెళ్లి చేసుకోవడాన్ని బట్టి ఈ లోకానికి వచ్చినటువంటి వ్యక్తులం కాదు. అఫ్కోర్స్ ఈ లోకానికి మనం రావాలంటే దేవుడు ఆ ఇద్దరు జంటల్ని వాడుకున్నాడు, ఒక పాత్రగా వాడుకున్నాడే తప్ప వాళ్ళు మనల్ని పుట్టించినట్టు కాదు. కాబట్టి ప్రియులారా, మన పుట్టుక వెనకాల దేవుడి ప్రణాళిక ఉంది. తన ప్రణాళికతో మనల్ని అద్భుతమైన రీతిలో పుట్టించి ఈ లోకానికి పంపాడని గ్రంథాన్ని మనము బట్టి అర్థం చేసుకున్నాము. నా ప్రశ్న ఏంటంటే, ఏ ఉద్దేశంతో, ఏ ప్రణాళికతో దేవుడు మనల్ని ఎంత కష్టపడి పుట్టించాడు? మన పుట్టుక పట్ల దేవుడికున్న అద్భుతమైనటువంటి ప్రణాళిక ఏంటి అనేది యొక్క రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరమైన మనము ఆలోచించాలి. ఈ సృష్టిలో ఉన్న పుట్టిన ప్రతి దానికే ఒక పని ఉంది. పని లేకుండా ఏది కూడా పుట్టలేదు. అర్థం చేసుకోండి, ఆలోచించండి. సృష్టిలో ఉన్న ప్రతిదానికే వాటి పుట్టుక వెనకాల ఒక పని ఉండటము ధర్మం అయితే, వాటికంటే మనం అందరం కూడా శ్రేష్ఠులము.
బహుశ్రేష్ఠులు యేసు అంటాడు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అంటాడు. మనము చాలా శ్రేష్ఠులము. సో శ్రేష్ఠులనమంటే మన పుట్టుక వెనకాల దేవుడికున్న ప్రణాళిక ఏంటిది అనేది సత్యాన్వేషకులుగా పిలువబడుతున్న మనము ఈ బైబిల్ క్లాసులో ఖచ్చితంగా తెలుసుకోవాలి. చాలా మందికి ఇప్పటివరకు కాన్సెప్ట్ తెలియక ఎందుకు పుట్టాడో, ఎందుకు పెరుగుతున్నారు, రేపు ఎందుకు చచ్చిపోవాలో, నా పుట్టుక పట్ల, పెరుగుట పట్ల, నా మరణం పట్ల దేవుడికున్న ప్రణాళిక ఏంటని ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రియులారా ఆలోచించలేదు, పరిశీలించలేదు. ఇది బాధాకరమైనటువంటి విషయం. అయితే మనం ఆలోచించాలి, ఎందుకు దేవుడు పుట్టించాడు అని. ఒకసారి మనము యెషయా గ్రంథాన్ని ఓపెన్ చేసి చూద్దాం. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఏమి చెప్పుతున్నాడు అన్నటువంటి సంగతిని ప్రియులారా మనము చూద్దాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయాన్ని ఓపెన్ చేసి మనము చదువుకుందాము. 43:7 నేను చదువుతున్నా, మీరు చూడండి. మన పుట్టుక పట్ల దేవుడి యొక్క ఉద్దేశాన్ని చెబుతున్నాడు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, ఇక్కడ కూడా మేము అంటలే, నా మహిమ నిమిత్తమే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము. నేనే, ఇంకెవ్వడు కాదు. నేనే వారిని కలగజేసి తిని, నేనే వారిని పుట్టించిన వాడను, నేనే నేనే అంటున్నాడు. క్రెడిట్ గోస్ టు హిమ్ ఓన్లీ, ఎవ్వరికి ఇవ్వటలేదు ఇక్కడ. దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు ఇంత కష్టపడి అని ఈ ప్రశ్న బ్రెయిన్లో పెట్టుకొని గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే పుట్టించిన దేవుడే దానికి జవాబుదారిగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమంటాడు? నా మహిమ నిమిత్తము నేను సృజించాను అని చెప్పేసి అంటూ ఉంటున్నాడండి. నా మహిమ నిమిత్తం, నాకు ఘనత వచ్చే పని నిమిత్తం, నాకు ఆరాధన వచ్చే నిమిత్తం, నాకు స్తుతులు రావాలన్న ఉద్దేశంతో, నన్ను అన్ని రకాలుగా సేవించాలన్న ఉద్దేశంతో అంత కష్టపడి ప్రణాళిక కలిగి నేను మిమ్మల్ని పుట్టించాను అని చెప్పేసి అంటున్నాడండి. మన పుట్టుక వెనకాల దేవుడికున్న అద్భుతమైన ప్రణాళిక ప్రియులారా. ఏంటది? దేవుణ్ణి మనం మహిమపరచాలి. తల్లి గర్భం గుండా ఈ లోకానికి వచ్చిన మనము దేవుడు ఎంత జీవిత కాలం ఇచ్చాడో ఆ జీవిత కాలమును ఆధారం చేసుకొని ప్రతిరోజు ప్రతి దినము, రోజన్నా దినమన్నా ఒకటే, ప్రతి దినాన్ని బేస్ చేసుకొని తండ్రి అయినటువంటి దేవుణ్ణి మరవకుండా మహిమపరచాలి అన్న ఉద్దేశంతో దేవుడు మనల్ని భూమి మీద పుట్టించాడు. అది సబ్జెక్ట్ ఏంటి మంది? నిన్ను కనిన నీ దేవుణ్ణి మరిచితివా? ఇది మన టాపిక్. ప్రతి దినాన్ని బేస్ చేసుకొని మన జీవిత కాలములో మనం తల్లి గర్భం గుండా ఈ లోకానికి వచ్చిన మనం ప్రతి ఒక్కరము దేవుణ్ణి మహిమపరచాలి. దేవుణ్ణి మరవద్దు, మరవకుండా మహిమపరచాలి. మరవకుండా దేవుణ్ణి మహిమపరచాలి. ఎప్పుడు? వారానికి ఒక్కరోజా, నెలకి ఒక్కరోజా, సంవత్సరానికి ఒక్కరోజా? ఏమండి? ప్రతి ఆదివారమా, ప్రతి సోమవారమా, లేకపోతే ప్రతి దినమా? ప్రతి దినము దేవుని యొక్క కష్టము మర్చిపోకుండా,
దేవుణ్ణి మరవకుండా దేవుణ్ణి మనం మహిమపరచాలన్న ఉద్దేశంతో ప్రియులారా భూమి మీద మనల్ని పుట్టించాడు. పుట్టినటువంటి మనం పుట్టంగా ఇప్పటికి 50, 60, 70 సంవత్సరాలు వచ్చినాయిగా. వచ్చినాయా రాలేదా? ప్రతిరోజు లేదు ప్రతి దినమును ఆధారం చేసుకొని దేవుణ్ణి మరవకుండా, దేవుణ్ణి విడవకుండా, దేవునికి ఎడబాటుగా ఉండకుండా ఆయన్ని మనం మహిమపరుస్తున్నామా అనేది మనము ఈ బైబిల్ క్లాసులో ఆలోచించాలి. ప్రతి ఒక్కరు మనము గ్రహించాలి. దేవుణ్ణి మనం మరుస్తున్నామా? మనల్ని కనిన మన కన్న తండ్రిని మరుస్తున్నామా? మరవకుండా మహిమపరుస్తున్నామా అనేది ప్రతి ఒక్కరమైన మనము ఆలోచించాలి. మరవకుండా మహిమపరిస్తే దేవుడి ఇష్టాన్ని నెరవేర్చినటువంటి వారం అవుతాం. అలా కాకుండా మరిచిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటున్నట్లయితే ఏంటి మన పరిస్థితి అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం చూద్దాం. దేవుడి సంకల్పానుసారంగా భూమి మీద పుట్టి పెరుగుతున్న మానవ జాతి దేవుణ్ణి ప్రతిరోజు మహిమపరిచారా, లేకపోతే ప్రతిరోజుని మర్చిపోయారా? దేవుని టోటల్గా వదిలిపెట్టారా? ఇందుని గురించి లేఖనము ఏమి చెప్తుంది అన్నటువంటి సంగతిని మనము చూద్దాం. దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్లో ఇర్మియా గ్రంథాన్ని ఓపెన్ చేయండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము. ఇక్కడ ప్రవక్తలలో పెద్ద ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారి ద్వారా దేవుడు ఏమి చెబుతున్నాడు ప్రియులారా చూద్దాం. దేవుడు సంకల్పానుసారంగా భూమి మీద పుట్టిన మానవ జాతి దేవుణ్ణి మరిచారా, దేవుణ్ణి మరవకుండా మహిమపరిచారా? ఏమి చెబుతున్నాడు అన్న సంగతి చూద్దాం. 2:32 కన్యక తన ఆభరణములను మరుచునా, పెండ్లి కుమారి తన వడ్డానమును మరుచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. అది ఏమైపోయింది? ప్రాజెక్ట్ ఏమైందండి? వింటున్నారా? మైండ్ ఇక్కడే ఉందా, ఎక్కడికైనా పెట్టారా? దయచేసి అర్థం చేసుకోండి. దేవుడి సన్నిధిలో మనము గడుపుతున్నాం. దేవుడు మాటలు వినేది పక్కకు పెట్టి మరేదో దాని గురించి ఆలోచించకండి ప్రియులారా. అది మనకి శాపం. దేవుడు దుఃఖిస్తాడు. కష్టపడి దుఃఖిస్తూ మన పట్ల ఆయనకున్న ప్రణాళికని చెబుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? కన్యకను గురించి పరిచయం చేస్తున్నాడు. కన్యక అంటే పెళ్లి కాని అమ్మాయిలని కన్యలు అంటారు. కన్యక తన ఆభరణములను మరుచునా. మరతదా అండి? పెళ్లి కావడానికి ముందు కన్యకలకి తల్లిదండ్రులు ఆభరణములు తయారు చేస్తారు, సిద్ధం చేస్తారు కదా. ఏం చేస్తుంది అమ్మాయి? రోజుకు ఒకసారి, 2 రోజులకు ఒకసారి బీరువులకు వెళ్ళి ఆ బంగారం మొత్తం తీసి వడ్డానం అయితే వడ్డానం, ఏదైతే ఏది పెట్టుకొని చూసుకొని మురిసిపోతూ ఉంటది. మరతదా అండి? ఎందుకంటే పెళ్ళెప్పుడు మళ్ళీ డైరెక్ట్గా అయితే ఎట్లుంటుందో పొజిషన్ ట్రయల్ వేస్తూ ఉంటది. ఇది న్యాచురల్ థింగ్. ప్రతి కన్య చేస్తుంది పెళ్లి కావడానికి ముందు. దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. కన్యక తన ఆభరణములను మనసున క్వశ్చన్ మార్క్ అంటే మరవదు అని దాని అర్థం. పెళ్లి కుమారి కన్యక అయిపోయింది. ఇప్పుడుగా పెళ్లి జరుగుతుంది. ఒక కుమారికి, కన్యకి పెళ్లి జరుగుతుంది. పెళ్లి కుమారి గురించి చెప్తున్నాడు.
పెళ్లి కుమారి తన వడ్డానమును మరుసునా. అంటే పెళ్లి కుమార్తె ఖచ్చితంగా వడ్డానములు అనే కాన్సెప్ట్ ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో వస్తుంది. అందుకొరకే పెళ్లిల్లో అమ్మాయిలకు వడ్డానములు పెడతారు, లక్షలు ఖర్చు పెట్టైనా సరే వడ్డానములు చేపిస్తారు. ఇక్కడ అంటున్నాడు, పెళ్లి కుమారి తన వడ్డానమును మరుసునా. ఆమె కూడా మరవదు, చెయ్యి మొత్తం అక్కడికే పోయిద్ది, ఆభరణాలు చుట్టూరే ఉంటాయి, చేతులు. పెళ్లి కుమారి తన వడ్డానమును మరుసునా, మరవదు. నా ప్రజలు, ఏమండి దేవుడు అంటాడు, కన్యను గురించి చెప్పి పెళ్లి కుమార్తె గురించి చెప్పి ఈజీగా అర్థమైద్దని ఆ వర్షంలో తీసుకొచ్చాడు, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిద్దని. అది కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చెప్తాడు, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు, లెక్కలేనన్ని దినములు, మరి కొన్ని దినాలు నేను కేటాయించాను కదా కీర్తన 139లో, నా దినములన్నీ కూడా నీ గ్రంథములో లిఖితములాయనని చెప్పేసి అన్నాడు కదా దావీదు. ప్రతి ఒక్క మనిషికి నేను దినాలు కేటాయించి పంపిస్తున్నా. ఇక్కడ అంటాడు, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిసి ఉన్నారు. జాన్సన్ చెప్తున్నాడా, దేవుడు చెప్తున్నాడా? నా ప్రజలు, బయటోడి సంగతి పక్కకి పెడదాం, ఇంటోడి సంగతే మాట్లాడదాం. నా ప్రజలు అన్నాడు దేవుడు ఇర్మియా ద్వారా. అప్పుడు ఆయన ప్రజలు ఎవరు? ఇశ్రాయేలీలు. ఇప్పుడు దేవుడు ప్రజలు ఎవరు? ఇప్పుడు క్రైస్తవుడైతే ఇందులో యూదుడని, గ్రీకు దేశస్థుడని, ఇశ్రాయేలుడని, మాలని, మాదిగని, కమ్మని, రెడ్డని ఎవడూ లేడు. క్రీస్తు రక్తములో పాపములు ఎవడైతే శుద్ధి చేసుకొని క్రీస్తు సంఘములో సభ్యత్వాన్ని కొనసాగిస్తూ దేవుణ్ణి మహిమపరుచుకుంటూ వెళ్తారో వారందరూ కూడా దేవుడి యొక్క ప్రజలు. ప్రియులారా, యుగాంతమందున్న మనకి బుద్ధి జ్ఞానం కలుగుట కొరకు చెబుతున్నాడు. ఏమంటున్నాడు? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిసి ఉన్నారు. లెక్కలేనన్ని దినములు నన్ను మరిసి ఉన్నారు. ప్రియులారా, ఇశ్రాయేలీయుల యొక్క కాన్సెప్ట్ ఆలోచిస్తే వారానికి 7 రోజులు కదా, 7 రోజుల్లో ఒక శనివారం రోజు పరిశుద్ధ సంఘంగా కూడుకొని దేవుణ్ణి మహిమపరిస్తే సరిపోయిద్దిలే అని ఒక్కటే దినం మీద దృష్టి పెట్టి, ఆ ఒక్క దినములో 2 గంటల మీద దృష్టి పెట్టి దేవుణ్ణి మహిమపరిచి వారు వెళ్ళిపోతున్నారు. ఆదివారం గురించి పట్టించుకోవట్లే, సోమవారం గురించి పట్టించుకోవట్లే, మంగళ బుధ ఈ దినాలన్నీ కూడా పక్కకు పెట్టేశారు. టోటల్ గా దేవుడు వారికి కేటాయించిన దినములన్నిటి గురించి మాట్లాడుతున్నాడండి. లెక్కలేనన్ని అంటే అందులో జ్ఞానం ఉంది. ఏమంటుండండి? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిసి ఉన్నారు. వాళ్ళని కన్నది నేనే కదా, కనిన తండ్రి అయినటువంటి నన్ను వారు మరిసి ఉన్నారు. సరే, ఒక్కరోజు అంటే ఏదో ఆలోచిస్తా, 2 రోజు అయితే ఏదో ఆలోచిస్తా. లెక్కలేని దినము, లెక్కలేనన్ని దినములు నా గురించి ఎవడూ పట్టించుకోలేదు. ఒక శనివారాన్ని బేక్ చేసుకుంటున్నారు, మిగతా దినాలన్నీ కూడా ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు. నాకు మాత్రము మహిమను రప్పిస్తలేదు. నా మహిమ నిమిత్తము నేను కలగజేసిన నా ప్రజలు లెక్కలేని దినములో నన్ను మర్చిపోయారు. ఎంత బాధ అండి, ఎంత దారుణము! ప్రియమైన దేవుని పిల్లలారా, మన క్రీస్తు సంఘాలలో కూడా సంఘస్థుల పరిస్థితి ఎలాగుందంటే, ఆదివారం అంటే అదేదో పవిత్రమైన దినము. ఆదివారం రోజు మనం సంఘానికి వెళ్ళకపోతే, దేవుని ఆరాధించకపోతే అమ్మో ఆయన శిక్షిస్తాడని ఒక్క ఆదివారం మీదనే ఫోకస్ చేస్తారండి చాలా మంది.
అర్థమవుతుందా? బుధవారపు బైబిల్ క్లాసులు, సోమవారపు క్లాసులు, ఈ వారానికి 7 దినాలైతే ఏ దినాన్ని కూడా మనసులో పెట్టుకోరు ప్రియులారా. 1 గంటన్నర ఆదివారం దేవుడి సన్నిధికి వెళ్ళి ఆయన మహిమపరిస్తే కథం ఏదో సాధించినట్టుగా ఫీల్ అవుతారు. బుధవారం అంటే వాళ్ళకి లెక్కలేదు. వాళ్ళ దృష్టిలో అది ఒక వేస్ట్ దినం. మిగతా వారంలో ఏదో ఒక దినం బేస్ చేసుకుని కృతజ్ఞతలు చెల్లిస్తే ఆ రోజు కూడా వాళ్ళ దృష్టిలో అది వేస్ట్ దినమే. ఏదో మనము పాపం చేస్తున్నాము, భయంకరంగా బ్రతుకుతున్నామని అనుకుంటున్నారు. ఇట్లా వారానికి ఒకరోజు ఆదివారం అయితే ఆదివారంలో 1 గంట సేపు అయితే మిగతా టైం అంతా కూడా నువ్వు ఆడుకుంటే పరలోకం వెళ్తామా మనం? ఆలోచించండి. 1 గంటన్నర సేపే ఆదివారం దేవుని మహిమపరిచి మిగతాదంతా కూడా మహిమపరచకుండా ఉండండి పర్వాలేదు అని చెప్పి దేవుడు ఎక్కడన్నా చెప్పాడా? ఆలోచించండి ప్రియులారా. అందరి యందు ఈ జ్ఞానం లేదండి. ఇక్కడ అంటున్నాడు, లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. లెక్కలేనన్ని, అసలు నాకే లెక్క తెలవట్లేదు అంటాడు దేవుడు ఇక్కడ. ఆ లిస్టులో ఒకవేళ మనం ఉన్నామేమో ఆలోచించండి. పనిలేక కాదు, నేను బైబిల్ స్టడీని కండక్ట్ చేసి మిమ్మల్ని అందరిని ఆహ్వానించేది. ఆసక్తి ఉండదండి బైబిల్ స్టడీ అన్నా, కృతజ్ఞత కూడికలన్నా, మిగతా ఈవెంట్స్ అన్నా. ఒక్క ఆదివారము ఆరాధిస్తే సరిపోద్దని దేవుడు ఎక్కడ చెప్పండి ఆ బైబిల్లో? దేవుని పిల్లలారా, దినములన్నీ కూడా దేవుడు సృజించినవే. దేవుడు సృజించి ఇందులో కొన్ని బ్యాడు కొన్ని మంచి అనడా అండి? అన్నిటిని చూసినప్పుడు మంచిది మంచిది మంచిదని సర్టిఫైడ్ చేశాడు. నువ్వెవరు కొన్ని డిలీట్ చేయడానికి? ఆలోచించండి, అర్థం చేసుకోండి. అందుకొరకే అపోస్తులైనటువంటి పౌలు గారు రోమా పట్టణములో ఉన్న క్రీస్తు సంగమనకు పత్రిక రాస్తూ 14వ అధ్యాయము 6లో ఏమి చెప్పిండో ఒక్కసారి మనము చూద్దామండి. రోమా పత్రిక 14వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. దినమును లక్ష్య పెట్టువాడు, ఓకే రన్ అవుతుంది. దినమును లక్ష్య పెట్టువాడు ప్రభువు కోసమే. దినమును ఈరోజు బుధవారం ఏమండి, ఈ బుధవారపు దినమును లక్ష్య పెడుతున్నామంటే జాన్సన్ మహిమ నిమిత్తమా, సంఘపు యొక్క మహిమ నిమిత్తమా? ఇందులో ఎవరి మహిమ నిమిత్తమన్నా ఈ బుధవారాన్ని మనం లక్ష్య పెట్టామండి? ఈ దినాన్ని లక్ష్య పెట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. ఇది అండి సూపర్ థియరీ. అదే అంటున్నాడు పౌలు గారు, దినమును లక్ష్య పెట్టువాడు ప్రభువు కోసమే వాడు లక్ష్య పెట్టుచున్నాడు. ఒకవేళ బుధవారపు దినాన్ని మనము గ్యాదర్ అయ్యి పండగలు మనం చేసుకొని ఇష్టానుసారంగా డిన్నర్లు చేసుకొని డ్రింక్స్లు అవి ఇవి ఎంజాయ్ చేస్తూ ఉంటే మన కొరకు వాడుకున్నట్టు ఆ దినం, అప్పుడు తప్పు. సో ఈ దినాన్ని మనం లక్ష్య పెట్టామంటే దేవుడు కొరకే. దేవుని పిల్లలారా, ప్రతి దినము మనము ఆధారం చేసుకొని దేవుడు మనకిచ్చిన దినములలో ప్రతి దినమును ఆధారం చేసుకొని దేవుణ్ణి మరవకుండా, జాగ్రత్తగా వినండి, ప్రతి దినమును ఆధారం చేసుకొని మనము అటు ఇశ్రాయేలీలు దేవుణ్ణి మరవకుండా ప్రతిరోజు దేవుణ్ణి మహిమపరచాలన్న ఉద్దేశంతో దేవుడు మనలనందరినీ మన తల్లి గర్భములో కష్టపడి సృజించి ఈ లోకానికి రప్పించిండండి. ఎంతమంది గ్రహిస్తున్నారు ఇది? అసలు ఆదివారానికే దిక్కు లేదు, ఒక్కొక్కరు రావటంలే. ఆదివారం అంటే కూడా నిర్లక్ష్యమే. 2-3 వారాలకు ఒక్కసారి రావటానికి కూడా ఇబ్బంది పడేటువంటి దేవుని పిల్లలు అన్నారు. వాళ్ళకి బైబిల్ తెలియదండి, దేవుడు మనసు ఏంటో తెలియదు.
మన పుట్టుక వెనకాల దేవుడి కృప అనాది కాల సంకల్పం ఏంటిదో ప్రియులారా తెలియదండి. అందుకొరకు యేసు అంటాడు, వారు లేఖనములు ఎరగకయే పొరబడుచున్నారు అని చెప్పేసి అంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఏమన్నాడు ఇర్మీయా గ్రంథంలో? ఏం చెప్పిండండి? ఇశ్రాయేలీయులట ఏం చేశారట? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చిపోయారు, నన్ను మహిమపరచలని చెప్పేసి అంటున్నాడండి. నా ప్రశ్న ఏంటంటే, ఇశ్రాయేలీయులకి దేవుడు ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా చెప్పాడా, అరే మీ బ్రతుకు కాలంలో ప్రతిరోజు ఆధారం చేసుకొని నన్ను మరవకుండా నన్ను మహిమపరచాలని చెప్పేసి ఎప్పుడైనా చెప్పాడా? ఇర్మీయా ప్రవక్త ద్వారా చెప్పటానికి ముందుగానే నన్ను మరవకూడదని చెప్పేసి ఎప్పుడైనా చెప్పాడా వాళ్ళకి? అర్థమైతుందా నేను చెప్పిన పాయింట్ని? కొత్తనే చిక్ అంటారా? దేవుడు చెప్పి ఇక్కడ బాధపడుతుండా, చెప్పకుండానే బాధపడుతుండా? లెక్కలేని దినములను నన్ను మర్చిపోయారనే మాట అంటానంటే, నన్ను మర్చిపోకూడదని దేవుడు ఎక్కడన్నా చెప్పాడా వాళ్ళకి? ముందుగా అడ్వాన్స్గా హెచ్చరించాడా? ఏమండి, అలర్ట్ చేశాడా ఎప్పుడన్నా? చేశాడు. అందుకొరకే బాధపడుతున్నాడు. ఎక్కడ చేశాడు? ఐగుప్తు నుండి వారు బయలుదేరి వచ్చినప్పుడు ద్వితీయోపదేశ కాండం రెండోసారి ఉపదేశిస్తూ ఉంటాడు. ఈ రెండోసారి ఉపదేశించినప్పుడు మొదటిసారి ఉపదేశించినటువంటి సంగతిని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ద్వితీయోపదేశ కాండంలోనికి వెళ్దాం. ఏం చెప్పాడు అనేది చెప్పకుండా బాధపడేటువంటి వ్యక్తి మన పరమ తండ్రి కాదు. 6వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 12వ వచనం. దాసుల గృహమైన ఐగుప్త దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా అండర్లైన్ చేసుకోండి. ఖండితంగా చెప్తున్నాడు, మర్చిపోతారేమని. దాసుల గృహమైన ఐగుప్త దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నువ్వు జాగ్రత్త పడుము. నీ దేవుడైన యెహోవాకు నువ్వు భయపడి ఆయనను సేవించి అంటే మహిమపరిచి ఆయన పేరట ప్రమాణము నువ్వు చెయ్యాలి. ప్రమాణం చెయ్యాలి. నువ్వు ఇశ్రాయేలీయులారా, మీరు నాకు ఒక ప్రమాణం చెయ్యాలి. ఏం ప్రమాణం? ఎట్టి పరిస్థితుల్లో కూడా నన్ను మీరు మరవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నన్ను మరవద్దు. మరవకుండా ప్రతి దినమును ఆధారం చేసుకొని నన్ను సేవించాలి, నన్ను మహిమపరచాలని ఖండితముగా చెప్పాడు ప్రియులారా. చెప్పిండు. ఓకే అన్నారు వారు. ఓకే అన్నారు. ఒక్క నిమిషం, ఒక గంట, ఒక రోజుగా ఎప్పుడు కూడా నిన్ను విడవము, నిన్ను మరవము, నిన్ను మహిమపరుస్తాం తండ్రి అని ప్రామిస్ చేశారు దేవుడితోటి. చేసినటువంటి వారు ఎలాగుండాలా? ఉన్నారు అలాగా. ఇర్మీయా ద్వారా దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా ప్రజలు లెక్కలేనన్ని దినాలు నన్ను మరిచారు. అర్థమవుతుందా అండి? ఈరోజు క్రైస్తవుల పరిస్థితి కూడా అలాగే ప్రియులారా. దేవుణ్ణి మనల్ని మన కన్న తండ్రిని మనము మర్చిపోయామండి. మర్చిపోతున్నాం. నిజంగా మనం మర్చిపోలేదంటే ఈరోజు అందరు రావాలి. ఎంతమందికి ఇన్విటేషన్ పంపించాను నేను దేవుడికి వచ్చానా? దేవుణ్ణి మహిమపరచాలని, బుధవారాన్ని బేస్ చేసుకొని దేవుణ్ణి మహిమపరచాలని ఎంతమందికి నేను ఇన్విటేషన్? ఏమండి, సాకులండి. అవసరమా? జాన్సన్కి చెప్తే వీడేం చేస్తాడు? సర్లే అంటాడు. ఆయన ఊరుకుంటాడా?
కథలు కుదరవు. దేవుణ్ణి మర్చిపోతున్నారండి. మొదట్లో ఉన్న తిమ్మిరి సంగతి తెలుసుగా, లేదు ఉంటాంటే ఆరిపోతుంది. ఎంత దారుణం! ఇలాంటి దౌర్భాగ్యులకి దేవుడు లైఫ్ ఇవ్వటం అవసరమా అండి? ఏమండి, అలాంటి వాళ్ళకి లైఫ్ ఇవ్వటం అవసరమా? ఒక్కసారి వాళ్ళని పరిశీలన చేస్తే ఎన్ని దినాలు మర్చిపోయారండి వారు. ఎన్నో దినాలు దేవుడి సన్నిధికి రాకుంటున్నారండి. కృతజ్ఞత కూడికంటే రారు, స్పెషల్ బైబిల్ క్లాసులు అంటే రారు, లెక్చర్షిప్లు అంటే రారు, ఏదన్నా రారు. పోతే మాకేంటి లాభం? ఈ వర్షన్ కమర్షియల్ వేలో థింక్ చేస్తున్నారు. కానీ దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, నా పుట్టుక వెనకాల ఆయన ప్రణాళిక ఏంటిది, ఆయన్ని తృప్తిపరచాల, నేను సమయం వేస్ట్ చేయకూడదని ఎంతమంది రాకుంటుంటారండి. రావాలి కదా, రాకుంటుంటారు. దట్ మీన్ మర్చిపోతున్నారండి. నువ్వే దేవుణ్ణి మర్చిపోతే, నువ్వే నీ కన్న తండ్రిని మర్చిపోతే ఆయన మనల్ని మర్చిపోవడం పెద్ద కష్టమా అండి? ఆయన చెయ్యి విడిచిండు అనుకో, ఎక్కడికి వెళ్ళిపోతాం? పాతాళ లోకానికి వెళ్ళిపోతాము. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఓకే, అయితే ఇంత ఖండితంగా దేవుడు ఇశ్రాయేలుకి చెప్పినా, ఇంత ఖండితంగా ఆత్మ సంబంధంగా క్రైస్తవులకు చెప్పినా, ఎందుకు ఈ ప్రజలు దేవుణ్ణి మర్చిపోతున్నారు? అర్థమైన పాయింట్. ఇంత ఖండితంగా దేవుడు చెప్పిన గ్రంథంలో చదివి గ్రహించిన ఎందుకు మర్చిపోతున్నారు? దేవుడు అంటే ఎందుకు విలువ లేకుండా పోతుంది? దేవుడికి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వలేకపోతున్నారు? వాళ్ళ పనులు చూసుకుంటున్నారు, వాళ్ళ పర్సనల్ వర్క్స్ ఆలోచిస్తున్నారు. దేవుణ్ణి మర్చిపోయి ఇష్టానుసారంగా ఎందుకు జీవిస్తున్నారా? ఆలోచించండి, ఒకసారి అర్థం చేసుకోండి. దీనికి జాన్సన్ గారు చెప్పేది దేవుడే తన సేవకుల ద్వారా చెప్పించాలి. ఎందుకు మర్చిపోతున్నారు అనేది. దినాలే, గంటలకి దేవుడిని ఎందుకు మర్చిపోతున్నారు, మహిమపరచలేకపోతున్నారు? దీనికి గల కారణం ఏంటిది? ద్వితీయోపదేశ కాండంలోనికి వెళ్దాము. 32వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము. అందరూ తీయాలి. బైబిల్లో ఒక ప్రశ్న ఉత్పన్నమైతే ఆన్సర్ మనం బైబిల్లో నుంచే పొందాలి. 32వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నా చూడండి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును నువ్వు విసర్జించితివే. తీశారండి? ఇంకా తీసేకానే ఉన్నారా? ద్వితీయోపదేశ కాండం 32:18. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి నువ్వు మరిచితివి, యెహోవా దాన్ని చూచిండు. నువ్వేమనుకుంటున్నావంటే చూడలేదు అని నువ్వు అనుకుంటున్నావు. ఈరోజు ఎవరైతే రాలేదో వాళ్ళని అందరినీ చూసిండండి, చూస్తూనే ఉంటున్నారు. రాకుండా వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? జెన్యూన్గా వాళ్ళు ఉంటే ఓకే. అలా కాకుండా వ్యర్థమైనటువంటి మాటలు, ఇష్టానుసారంగా జీవిస్తూ పనికి మాలినటువంటి కబుర్లు మాట్లాడుకుంటూ ఉంటే చూసి ఊరుకుంటాడా? అదే అంటాడు ఇక్కడ. ఏమంటాడు తెలుసా? నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. మామూలు వ్యక్తివి కాదు నువ్వు. నిన్ను కనిన దేవుణ్ణే నువ్వు మరిచితివి. అంటే అంత గొప్ప అన్నమాట నీకు. దేవుణ్ణి మరిచేంటో స్థాయికి వెళ్ళావు. నిన్ను కనిన దేవుణ్ణి మరిచితివి, యెహోవా దాన్ని చూసిండు. నువ్వు అనుకుంటున్నావు చూడలేదు. మనము కూర్చుండుట, లేచుట, ప్రయాణము చేయుట, పరుండుట అంతా చూస్తున్నాడండి. దేవుని పిల్లలారా, దేవుణ్ణి మరిసినరాటండి జనులు. దినాలే, గంటలే, ఆదివారాలే మానవ జాతి దేవుణ్ణి మరిచారట. ప్రశ్న,
ఎందుకు మనిషి ఉండొచ్చు? ఏ కారణాన్ని బట్టి మనిషి ఉండొచ్చు? జాన్సన్ చెబితే ఫుల్ఫిడ్ దగ్గర మీరు తప్పుగా భావిస్తారు. వీడేం మనిషి అండి, వీడు ఎట్ట మాట్లాడుతండి ఏందని నా మీద మీరు తిరుగుబాటు చేయొచ్చు. కానీ దేవుడు ఏం చెప్తుండో తెలుసా? చూద్దాం. 15వ వచనం. యెషూరు అంటే అక్కడ ఒక అంకి ఉంది, కింద ఇశ్రాయేలీలు కొవ్విన వాడై కాలు జాడించిండు వాడు నా మీద. కొవ్విండు వాడు ఫస్ట్. కొవ్విన వాడై కాలు జాడించిండు. నువ్వు కొవ్వి 2 బలిసి 3 మందుడవైతివి. వాడు తనను పుట్టించిన దేవుణ్ణే విడిచిండు. అదే ఎక్కడ కొట్టిండు తెలుసా అండి? బిట్టు బుల్లెట్ దింపిండు దేవుడి భాషలో. మామూలు AK-47 కాదు ఇది. వాడు నాతో ప్రామిస్ చేసుకున్నాడు, ఇశ్రాయేలీలు నిన్ను మరవము, నిన్ను ఎడవమని ఆపద మొక్కులు మొక్కుకున్నారు. ఐగుప్తు నుంచి కానాను వెళ్ళేటప్పుడు అరణ్య మార్గంలో సత్తమేమో అని భయపడి అడిగిన దానికి సమాధానం చెప్పారు, గజగజ వణుక్కుంటా. అందరూ క్షేమంగా వెళ్ళారు. అఫ్కోర్స్ కాలేబు యెహోషువ తర్వాత జనాంగ వెళ్ళారు. ఒడ్డున పడ్డారు కదా, కథ అయిపోయింది. నన్ను వాళ్ళు మర్చిపోయారు కానానికి వెళ్ళిన తర్వాత. ఎందుకు మర్చిపోయారు తెలుసా? వాళ్ళు మామూలు మనుషులు కాదు, వాళ్ళు ఇశ్రాయేలీలు. ఏందట? కొవ్విందట వాళ్ళ బాడీ అంతా. కొవ్వు పట్టిందట బాడీకి అంటారు. చూసారు ఎవరు? కొవ్వు పట్టిన ఎవరో అంటారు. నేను ఆ మాట నన్ను ఒప్పుకుంటారండి సంఘం. అప్పుడప్పుడు నా బిట్లు కొంచెము దొర్లితేనే తప్పు బట్టి నాతో కామెంట్లు చేసే వాళ్ళు ఉన్నారు. ఎట్లా అనొద్దు మీరు, అట్లా అనొద్దు. ఏనంటే కరెక్టా? ఆయన అనాలి కరెక్ట్గా. ఆయన అన్న మాట నేనంటే తప్పు. ఇక్కడ అంటున్నాడు, కొవ్వి బలిసి మందుడవైతివిరా. వాడు తనను పుట్టించిన దేవుణ్ణి విడిచిండు. కొవ్వు ఎక్కువైపోయి, బలిసిపోయి, మందం ఎక్కువైపోయి, తిమ్మిరు ఎక్కువైపోయి, దేవుని పిల్లలారా దేవుణ్ణి మరిసినరాట. కనిన దేవుణ్ణి మరిసినరాటండి. మనల్ని కన్న మన దేవుణ్ణి మరిసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఈరోజు. కొంతమంది రాలేదంటే జెన్యూన్గా వర్క్స్ ఉంటే ఓకే. అసలు ఏ వర్క్ లేకపోయినా రాలేదంటే దాని అర్థం ఏంటిది? బిట్లు పెట్టుకోవాలి మనం ఇక్కడ. కొవ్వి బలిసి మందం ఎక్కువైపోయి గర్వం పెరిగి దేవుణ్ణి మరిషమాట ప్రియులదా. ఎంత దారుణం అండి. దేవుడు తెలియచేస్తున్నాడు ఇశ్రాయేలు యొక్క కాన్సెప్ట్. ప్రార్థనకు రారా అంటే బైబిల్ క్లాస్ ఉందంటే నాకు అవసరమా అండి? నేను 3 సార్లు గ్రూపులో రాసి పెట్టడం చాలా మందికి డౌట్ అవుతుంది. నేను ఎన్నిసార్లు రాయడం అవసరమా అధ్యక్ష? ఒక్కసారి రాక సరిపోదా? ఒక్కసారి రాసి ఫైనల్ రోజు రాసి సరిపోతుంది. మాట మాటకి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వచ్చి ఎస్ పెట్టండి, నో పెట్టండి, అవసరమా అనుకున్న వాళ్ళు ఎంతమంది లేరండి? నా బాధ అండి దేవుడి పక్షాన. ఆయన మనసు ఏంటో నాకు తెలుసు. ఆయన ప్రతినిధిగా నా బాధ్యతని నెరవేర్చాలి. ఒక కంపెనీలో ఒక వర్కర్ పని చేస్తాడంటే కంపెనీ డెవలపింగ్ కొరకు ఎంత కష్టపడాలో తెలుసా అండి? వాడు ఎంత కష్టపడాలి. మనలో కొంతమంది కొన్ని కంపెనీలో పనిచేస్తారు. పని చేయకుండానే, మనుషులని మోటివేట్ చేయకుండానే, మనుషులతో కమ్యూనికేషన్ ఉండకుండానే, రండి 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 అని చెప్పకుండానే వాళ్ళు వస్తారా అండి? మరి అది ధర్మం అయితే నేను దేవుడు ప్రతినిధి కదా, దేవుడు పక్షాన్ని చెప్పొద్దా అండి? చెప్పడం కొరకు నాకు శాలరీ ఇస్తుంది కదా, నా కుటుంబాన్ని పోషిస్తుంది కదా. యెహెజ్కేలు ద్వారా ఏం చెప్పిండు? వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు చెప్పురా అంటాడు. నువ్వు చెప్పకపోతే నిన్నే నేను
ఆగం చేస్తారా అని చెప్పేసి అంటాడు ఎస్కేల్ ప్రవక్తని. కనుక ప్రియులారా, ప్రయాసపడుతున్నా నేను, కానీ మనుషులు రావటంలే. దినాన్ని పాజ్ చేస్తున్నారు, గంటలు పాజ్ చేస్తున్నారు, ఆదివారపు ఆరాధన కూడా రావట్లే. దినములకు దినములే, అనేక దినములు నన్ను మరుసిరన్నటువంటి కోణంలో మనం కూడా ఒకవేళ ఉన్నామేమో అర్థం చేసుకోండి ఈరోజు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మానవ జాతి దేవుణ్ణి మర్చిపోతున్నారు అని అంటే ఏమంటుండండి? కొవ్వి బలిసి మందుడవైతివి, వాడు తనను పుట్టించిన దేవుణ్ణి విడిచెను. 18, నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మరిచితివి, యెహోవా దాన్ని చూసిండు. నువ్వు చూడలేదనుకో కాకు, చూసిండు. దేవుని పిల్లలారా, కడుపు మాడితే, ఆకలి అయితే, కష్టాలు వస్తే దేవుడి దగ్గరకు వస్తారండి ఎవడు తెలుసా? కడుపు కాలాలండి, భయంకరమైనటువంటి శోధనలు రావాలి, కుటుంబంలో ఇబ్బందులు రావాలి, అప్పుడే వాడు దేవుడి వైపు తిరుగుతాడు తప్ప, దేవుడు సన్నిధికి వస్తాడు తప్ప. ఫుల్గా తింటే కొవ్వకుంటే ఏమవుతాడు? వాడు మదం ఎక్కిపోతాడు కదా, బలిసిపోతాడు కదా, మన్నమైపోతాడు కదా. వాడికి ఎవడన్నా చెప్తాడా అండి? చెప్పితే వాడికి ఎక్కిద్దా అండి? ధనవంతుడు సంగతి మనకు తెలుసు. నా ప్రాణముతో ప్రాణమా తిను, తాగు, సుఖించు చేశాడు. అప్పుడేం జరిగింది? కొవ్వు పట్టినట్టేగా, లాభైనట్టేగా, బలిసినట్టేగా. సో వాడు దేవుని మహిమపరిచిండా? దేవుని మరిచిండా? పాతాళలోకానికి వెళ్ళిపోయాడు, అంతే. సూపర్ బిట్ అండి, అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఇంకా మనల్ని ఎందుకు బ్రతికిచ్చిండంటే ఈ మాటలు మనం వినాలని యూటర్న్ తీసుకోవాలన్న కాన్సెప్ట్ తోటి పిల్లరా. అన్నం లేనోనికి, ఇబ్బందులు పడుతున్నోనికి, కుటుంబంలో కష్టాలు వస్తున్నోనికి తెలుతుందండి దేవుడి యొక్క విలువ ఏందనేది. కడుపు నిండిన వాడికి ఎంత సూపర్ థియరీ చెప్పినా ఎక్కదండి. అర్థమవుతుందా? దేవుడి జ్ఞానం ఎంత చెప్పిన వానికి ఎక్కదు. హోషేయ గ్రంథంలోనికి వెళ్దాం, ఏం చెప్తున్నాడు అనే సంగతి మనము చూసుకుందాం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము, పేజీ నెంబర్ 751, 4 నుంచి 6 వరకు. నేను వాక్యం అందిస్తున్నప్పుడు పక్కమిటి వాళ్ళతో ఎట్ట మాట్లాడాలనిపిస్తుందండి మీకు? మీరు మాట్లాడి డిస్టర్బ్ చేయాలనే ఆలోచన మీకు ఎట్టతుంది అసలు మీ బ్రెయిన్లోకి? దయచేసి అర్థం చేసుకోండి. 13వ అధ్యాయము 4 నుంచి 6 వరకు. మీరు ఇశ్రాయేలులారా, ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవుని ఎరగవు, నేను తప్ప ఏ రక్షకుని లేడు, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. తర్వాత 6, వారికి మేత దొరకగా, ఇదండి పెద్ద సమస్య. తర్వాత వారికి మేత ఫుల్గా దొరకక వారు తిని తృప్తి పొంది ఆ తర్వాత గర్వించి కలగజేసిన కన్న తండ్రి నన్నే మరిసిరి. అది ఉందండి బైబిల్లో. జాన్సన్ ఏమన్నా రాసుకొని వచ్చి మీ ముందు చెప్తున్నా అండి? సమస్త కీడులకు మూలము ఫుడ్డేనండి. తిండి ఎక్కువైంది అనుకోండి, దేవుని మర్చిపోతాం. ఇంట్లో ఏ కష్టాలు రాకపోతే సంతోషంగా ఉన్నారు అనుకోండి, దేవుడి వైపు తిరగరు ప్రియులారా. ఎంత చక్కగా, ఎంత క్లియర్గా చెప్పండి తెలుసా? అక్కడ బలిసి, కొవ్వు బట్టి,
మందమైపోయి మరిశారని చెప్పేసి అంటాడు. ఇక్కడికి వచ్చేసరికి మరొక రకంగా అంటాడు. ఏమంటాడు? 6 తర్వాత వారికి మేత దొరకనంత వరకేమో దేవుడు పాదాలు పట్టుకుంటారు. దొరకనంత వరకు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, డబ్బులు లేవు, అది లేదు, ఇది లేదు తండ్రి, కుటుంబాల పతనం అయిపోతుంది, చూపించండి తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేస్తారు, కన్నీరు గారుతారు. సర్లే అని చెప్పేసి దేవుడు అవకాశం కల్పిస్తే ఓడ దాటేంత వరకు ఓడ దాటేంత వరకు బోడి మల్లయ్య అన్న సామెతగా దేవుణ్ణి మర్చిపోతారు. ప్రియులారా, ఎంత దారుణం అండి! నిన్ను కన్న నీ తండ్రిని నువ్వు మరచితివి, మరవచ్చా? మహిమపరచాలి. ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి నెల, అసలు దినములు ఎట్టి పరిస్థితుల్లో ఫాస్ట్ కానియద్దు. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానులు వలె కాక, వాడికి జ్ఞానం తెలవదు, ఈ కాన్సెప్ట్ తెలియదు వానికి. దినాలకు, నెలకు, సంవత్సరంలో ఫాస్ట్ పోనెత్తుడు వాడు. మీకు తెలుసు కదా, మీ పట్ల నా ప్రణాళిక ఏంటో చెప్పాను కదా. ఏం చేయాలి? మీరు ప్రతి దినమును బేస్ చేసుకొని నన్ను మహిమపరచాలంటున్నాడు. ప్రియులారా, మీరు మహిమపరచలేదంటే నన్ను మీరు మరిచారని దాని అర్థం. మీరు ఎందుకు నన్ను మరిచారు అంటే తిండి ఎక్కువైపోయింది, సమృద్ధి ఎక్కువైపోయింది, మీకు ఏ కొదవ లేదు అని చెప్పేసి అంటున్నాండి ఇక్కడ. కాబట్టి పరిశీలించినటువంటి ఈ లేఖనములను బట్టి మనకేమి తేట తెల్లమైందనంటే, దేవుని సంకల్పానుసారంగా భూమి మీద పుట్టినటువంటి మానవ జాతి ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం దాన్ని బేస్ చేసుకుని దేవుణ్ణి మయంపరచాలి. దేవుణ్ణి మయంపరచలేదు. ఏం చేశారు తెలుసా? దేవుణ్ణి మరచిపోయారు. ఎందుకు మర్చిపోయారంటే సమృద్ధి జీవితం కలిగి ఉండటాన్ని బట్టి మర్చిపోయారని ఇప్పటి వరకు మనము గ్రహించాము. అందులో మనం కూడా ఉన్నాం. ప్రశ్న ఏంటంటే, అలాగా చనిపోయేంత వరకు మనము దేవుణ్ణి మర్చిపోతే, దేవుణ్ణి మహిమపరచకుండా దేవుణ్ణి మర్చిపోతే పరలోకము దేవుడు ఇస్తాడంటారా? ఏమా, దేవుడు ఇస్తాడంటాడా మనకి పరలోకం? దేవుణ్ణి మర్చిపోయినటువంటి వారికి కలిగే నష్టం ఏంటిది? ఏ నష్టాన్ని దేవుడు వారికి సప్లై చేయబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనము చూసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయంలోనికి వెళ్దాము. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నా చూడండి. దుష్టులను దేవుణ్ణి మరుసు జనులందరూ, ఇలా హాఫ్ క్వార్టర్ ఫేవర్ పర్సన్స్ కాదు. దుష్టులను, సబ్జెక్ట్ అంతా కూడా విన్న తర్వాత కూడా దేవుణ్ణి మరచేవారు ఉంటారు. దేవుణ్ణి మరుసు జనులందరూ పాతాళమునకు దిగుదురు. అది దేవుణ్ణి మరిసే జనాంగం ఎక్కడికి వెళ్తారటండి? పాతాళానికి దిగుదురు అని అంటున్నాడు. పాతాళానికి దిగటం అంటే లాస్ట్ సండే చెప్పాను నేను, కింద ఉన్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోయే జీవ మార్గములో వాడు నడుచుకుంటాడని చెప్పేసి అన్నా. పాతాళం అంటే ఏంటంటే ప్రియులారా, పాతాళ లోకం. అది పాతాళం అంటే పాతాళ లోకం, అదొక లోకం. పరలోకం ఒక లోకం, అది మొదటి లోకం, అది మొదటి ఆకాశం. ఆ తర్వాత రెండవది భూలోకం. అర్థమవుతుందా? ఆ తర్వాత మూడోది పాతాళ లోకం. బైబిల్లో ముల్లోకాలు ఉన్నాయి, ముల్లోకాల ఇన్ఫర్మేషన్ ఉంది. పరలోకం, పాతాళ లోకం, భూలోకం, పరలోకం, భూలోకం,
మూడోది పాతాళ లోకం. మనం ఎక్కడ ఉన్నాము? మొదట ఆకాశంలో లేము, ఇప్పుడు అంటే పరలోకంలో లేము, రైట్ నౌ. పాతాళ లోకంలో లేము అంటే మూడో ఆకాశంలో లేము. ఎక్కడున్నాము? భూలోకం అంటే మధ్య ఆకాశంలో ఉన్నాం మనము. మధ్య ఆకాశములో ఈ భూలోకములో జీవిస్తున్న మనము చచ్చిపోయేంత వరకు దేవుని మహిమపరచకుండా దేవుణ్ణి మరిస్తే చచ్చిపోయిన ఒక్క సెకండుల్నే ఏమండి పరలోకానికి పోకుండా కింద ఉన్న మూడవ లోకమైన పాతాళ లోకంలోనికి దిగుతాం. అటు పోం, ఇక్కడ ఉండం, భూమి కింద ఉన్న పాతాళ లోకానికి వెళ్ళిపోతాము. ఇది కాన్సెప్ట్. మరి అక్కడికి వెళ్తే నష్టం ఏమైనా ఉందా? హ్యాపీగా ఉండొచ్చా అక్కడ? ఏమండి పాతాళ లోకపు పరిస్థితులు ఏంటిది? పాతాళ లోకపు మూడవ లోకపు పరిస్థితులు ఏంటిది? ఏసీలు ఉంటాయి అక్కడ? ఏమన్నా కూలర్లు, ఫ్యాన్లు ఏమైనా ఉన్నాయి అక్కడ? పాతాళ లోకపు పరిస్థితుల గురించి లాస్ట్ సండే చెప్పా. లైట్గా టచ్ చేసి క్లోజ్ చేస్తాను. పాతాళ లోకానికి వెళ్ళిన ఒక వ్యక్తిని మీ ముందు పెడతా. లూకా సువార్త 16వ అధ్యాయంలోనికి వెళ్దాము. లూకా సువార్త 16వ అధ్యాయంలో డైరెక్ట్ లేఖనం దగ్గరకు మిమ్మల్ని తీసుకెళ్తాను. 23, 24. అప్పుడు అతడు ధనవంతుడు. అప్పుడు అతడు పాతాళ లోకములో బాధపడుచు పాతాళ లోకములో బాధ. అప్పుడు అతడు పాతాళ లోకములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలికొనను నీళ్లలో ముంచి నా ఆలుకను చల్లార్చుటకు లాజరును పంపము. నేను ఈ అగ్ని జ్వాలలలో ఈ పాతాళ లోకములో యాతన పడుచున్నాను. పాతాళ లోకములో యాతన ఉంటది. అర్థమైందా? ఏసీ రూములు ఉండవు, ఫ్యాన్లు ఉండవు, చాపలు ఉండవు, బెడ్లు ఉండవు, ఏది కూడా ఉండవు వసతులు. అక్కడ బాధే ఉంటది. ఏమంటానండి? ఎంతవరకు చదివాను? యాతన పడుచుచున్నానని కేకలు వేసి చెప్పాను. 24 మళ్ళీ చదువుతా. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేశాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నువ్వు కూడా కుమారుడివే, కాబట్టి తప్పిపోయావు. నీ జీవిత కాలంలో రెండవ ఆకాశములో అంటే భూలోకంలో దేవుణ్ణి మహిమపరచవలసినటువంటి వాడి మహిమపరచకుండా దేవుణ్ణి మరిచావు. అది అందుకొరకే ట్రాక్ దిగి ఇక్కడికి వచ్చావు. కాబట్టి కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. ఎక్కడా? భూలోకములో రెండవ ఆకాశంలో సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకో. లాజరు ఎక్కడ కష్టం అనుభవించిండో? భూలోకములో, మధ్యాకాశంలో, ఈ భూమి మీద. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే వాడు ఇక్కడ అంటే పాతాళ లోకంలో ఒక పార్ట్ పరదేశి, ఇక్కడ వాడు నెమ్మది పొందుచున్నాడు. నీవైతే పాతాళ లోకంలో ఉన్న యాతన పడే స్థలములో యాతన పడుచున్నావు. అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువాడు దాటి భోజాలకుండున్నట్లు, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండున్నట్లు మాకు మీకు మధ్య మహా అగాధమున్నదని చెప్పాను. అది కాబట్టి పాతాళము భయంకరమైనటువంటి ప్లేస్, ఘోరమైనటువంటి ప్లేస్. అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కొరుకుట, ఏడవటమే ఉండదు. ఉంటది భయంకరంగా. అక్కడ అంత ఎంజాయ్ చేయడం కుదరదు.
సహోదరి మనులు ఉన్నారు, వంటలు చేస్తారు. ఎప్పుడన్నా మీ ఏళ్ళు నిప్పుకి మంటగా తగిలిందా అండి? తగులుతుంది కదా. చిన్న నిప్పుకే ఏలంత మంట మండుతుందండి, కొంచెమే కాలుతుంది, అంత బాధపడతాం. ఆ చిన్నదాన్ని తట్టుకోలేకపోతుంది కదా ఈ స్కిన్. టోటల్ బాడీ అంతా కూడా మంటలో వెళ్ళిపోతుంది. ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన మంటల్లో కాలిపోయిద్దండి. అక్కడికి వెళ్ళిపోతారట. దేవుణ్ణి భూమి మీద మహిమపరచకుండా మరిసినటువంటి వ్యక్తులు, కనిన దేవుణ్ణి మరిసినటువంటి వ్యక్తులు చచ్చిపోగానే ఒక్క క్షణంలోనే పాతాళమునికి దిగుతారట. దిగిన కానించి ఫోర్స్లో కొత్తమాట మనం శిక్షలోకి. అవసరమా ఇదంతా? ఎందుకు దేవుడు ఇంత కఠినమైన శిక్షిస్తున్నాడు? ఎందుకంటే ఆయన ఇష్టం అది. ఎన్ని కోరికలు పెట్టుకోండి, ఎన్ని ఆశలు పెట్టుకొని తల్లి గర్భమందు మనల్ని పుట్టించండి. జొన్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నన్ను పేరబెట్టితివి, మాంసముతోనూ చర్మముతోనూ నన్ను సంధించితివి. దేవా, నీ కార్యములో ఆశ్చర్యములయ్యా. నువ్వు కలగజేసిన విధము నేను చూస్తే ఒకటి భయము, ఆశ్చర్యము నాకు కలుగుచున్నది. ఎందుకయ్యా నువ్వు నన్ను అలాగ పుట్టించావు? ఎందుకయ్యా అంటే, నేను ఎందుకు పుట్టించాను కొడుకు తెలుసా కొడక? నీ జీవిత కాలం అంతా కూడా ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు నువ్వేం చేయకూడదు. వాటిని ఆధారం చేసుకొని నన్ను మయంపరచాలన్న ఉద్దేశంతో నిన్ను పుట్టించాను రా నాన్న. కానీ నువ్వేం చేసావు తెలుసా? నా కోరికలకి చిల్లులు పొడిచావు నువ్వు. నా ప్రణాళికని నాశనం చేశావు. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికావు. నన్ను మర్చిపోయావురా నువ్వు. ఖచ్చితంగా నీకు బుద్ధి రావాలంటే, నా గొప్పతనం ఏందో గ్రహించాలంటే ఆరణ అగ్నిలోకి నువ్వు వెళ్ళాల్సిందని చెప్పేసి పాతాళలోకానికి పంపిస్తున్నాడు. ప్రియులారా, అవసరమా మనకి? అవసరమా అండి? అవసరం లేదండి. నిజంగా మనం బుద్ధిమంతులం అయితే అక్కడికి వెళ్ళిపోకుండా పరమనుకు పోయే జీవ మార్గాన్ని గురించి మనము ప్లాన్ చేసుకోవాలి. ఓకే, నిన్ను కనిన దేవుణ్ణి నువ్వేమన్నా మరిచావేమో, మనమేమన్నా మరిచామేమో. ఈ రాత్రికాల సమయంలో ఆలోచిద్దాం. లేదండి, నేను ఇప్పటికీ మరవలేదు. ప్రతి నిమిషాన్ని, ప్రతి గంటని, ప్రతి దినాన్ని వెయిట్ చేసుకొని నా తండ్రి నేను మయపరుస్తున్నానంటే శబాస్, బలామ, నమ్మకమైనటువంటి మంచి దాసుడు అంటాడు దేవుడు. అలా కాకుండా సమయం అంతా కూడా మనం తోలించుకుంటూ దేవుణ్ణి మహిమపరచకుండా దేవుణ్ణి మర్చిపోయినాం అనుకోండి, మర్చిపోతున్నాం అనుకోండి, ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోవాలి, మనం అంతా పాతాళ లోకానికి మనము వెళ్ళిపోతాము. ఎవర్ లాస్టింగ్ లైఫ్, జీవిత కాలాన్ని అగ్నిగుండంలో మనం అనుభవిస్తాం. అవసరమా? అవసరం లేదు. కాబట్టి పిల్లారా, ఇంత మంచి సబ్జెక్ట్ మనం విన్నటువంటి మనము వదిలిపెట్టకుండా, విడిచిపెట్టకుండా, విన్నదాని ప్రకారంగా మన జీవిత కాలం అంతయు దేవుణ్ణి మర్చిపోకుండా జీవిత కాలమును ఆధారం చేసుకొని దేవుణ్ణి మహిమపడదాం. అర్థమైందండి? నేను సృజించిన జనులు నన్ను మహిమపరచాలంటాడు. అదే యెషయా గ్రంథంలో మరొక అధ్యాయంలో కూడా నాకు స్తోత్రం, నా స్తోత్రములు ప్రసరించాలంటారు. కనుక ప్రియులారా, చచ్చిపోయేంత వరకు దేవుణ్ణి మహిమపడదాం, దేవుణ్ణి ఘనపడతాం. ఏ ఒక్క రోజు కూడా మన జీవితం నుంచి డిలీట్ చేయొద్దు, వ్యర్థం చేయకూడదు. నిన్న ఇదే టైంకి నేను హన్మకొండలో ఉన్నా, మొన్న కంటిన్యూగా దేవుడి పనిలో వాడబడుతున్నా. ఎందుకు? పని లేకనా? నాకు తెలిసి ఈ కాన్సెప్ట్ ఎప్పుడు చచ్చిపోతానో తెలవదు, యేసు ఎప్పుడు వస్తాడో తెలవదు. ప్రయాసం వ్యర్థం కాకూడదు. ఖచ్చితంగా మనం పరలోకం వెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని గ్రహించి దేవుణ్ణి మరవకుండా మీరందరూ కూడా, మనమందరం కూడా దేవుణ్ణి మహిమపరచాలని, సమయమందును అసమయమందును దేవుణ్ణి ఘనపరచాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ, మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ, నన్ను కూడా నేను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ వందనములు.